కలవడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన మన యాదమ్మరాజు శవంలా యాక్ట్ చేయాల్సి వచ్చిందంట. అదెందుకో తెలియాలంటే ఈ స్ట్రీట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమ్మరాజు టీమ్. మేడం నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు నా పిల్ల వస్తాను సార్. 5 సంవత్సరాలతో వస్తాన్నది, కలుస్తాన్నది. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అందుకనే పార్క్ లో చూసిన సార్. పార్క్ అయితే ఎవరు ఉండరు. ఉమా రాజు ఉన్నాడు సార్. మళ్ళీ రాజు, హాయ్ రాజు. ఇగో లేక లేక కలిసినాం, ప్లీజ్ ఏమనుకోకు. రాజు ఫస్ట్ నీకు కొన్ని మాటలు చెప్పాలి రాజు. నాకు ముందు నువ్వు ఒక 10 కేజీలు తగ్గు రాజు. నేను 10 కేజీలా? అంటే నువ్వు నా హార్ట్ లో ఉన్నావు కదా, నా హార్ట్ బరువెక్కిపోతుంది రాజు. చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, అవ్వద్దు జస్ట్ ఒక ముద్దు. ముద్దు ఎస్ సరేదా. రాజు దొరికినావు. ప్లీజ్ అయిపోతారు. ఏం కాదు రాజు. ఎందుకు? వాడు 4 సార్లు విషయం నలుగురితోని ఇంట్లో చెప్తా అన్నాడు. ఒక్కసారి ఇట్లా చెప్పలేదు తెలుసా. ఈ పార్క్ లో పొంటైతే కుదరదు. రేపు మా ఇంటికి వచ్చేసి రేపు మా ఇంట్లో ఎవరు ఉండరు. వస్తా చూడు నాడు. అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరసయ్య. అరే చుట్టాలందరూ చెప్పినా ఏమైంది మామ? రూపాయి వీళ్ళ పాతదా కొత్తదా నూతానా నీ అవ్వ మనిషి చచ్చిపోయాడు. రూపాయి వీళ్ళ పాత కొత్తదని చూస్తావు. చుట్టాలకి ఫోన్ చేయి. హలో మామ నాకు చెప్తావేంద్రా? నువ్వు చుట్టాలమే కదా. ఈ అబ్బా మన చుట్టాలకు ఫోన్ చేయి. అవురా ముసలిది? తాత చచ్చిపోయిన బాధలు ఏడుందో ఏమో. ముసల్లానా తాత చచ్చిపోయిండా? గాడు గట్టోడు. అబ్బో గాడు చచ్చిపోతాడా? చచ్చిపోయిండు నిజంగానే. మందిని చంపుతాడని గాడు రావాడు. బిడ్డ ఆకుందా? ఈ అక్క ముట్లో అయిపోతే ఆకు కావాలి నీకు. ఆను మొత్తం ఆకు తోడుంది నోట్ల. మామా ఏమైంది మామా? రాత్రి చచ్చిపోయింది. ఏమైంది? అరే భాస్కర్ ఎంక్వైరీ కౌంటర్ ఒక బోర్డు పెట్టు. నన్ను అడుగుతుండు, నేను నమ్మినటాన్ని. పెద్ద మనిషి కదా చెప్పాలి కదా. అప్పుడు నీ అబ్బా ఇంతసేపు అయితే వచ్చి నాకు ఏడుపాలి. నేను పాడి నేర్పొస్తాను నాకు. మనము అట్లా పోయి చాయ్ తాగుద్దాం పని. మేడం నా గురించి అని రెడీగా పండుకుంది మేడం. ఎంత నేను వస్తానని మాత్రం ఇంత రెడీ అయ్యి తెల్ల బట్టలు వేసుకొని పంటావే. బేబీ నువ్వేంది ఇక్కడ? ఈడేవాడు మా తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత చచ్చిపోయిందా? ఎవరు ఉండరని చెప్పినావు కదా ఇంట్లో. నీకు ఫోన్ చేస్తా స్విచ్ ఆఫ్ వస్తా. చూసుకో ఆయన నువ్వు వెళ్ళిపోయి ఫస్ట్. నువ్వు వెళ్ళిపో. కాదే ఇప్పుడు మీ వాళ్ళు వస్తున్నారు, ఆడికి వస్తున్నారు మీ వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళీ? ఇంట్లో ఏదైనా దాచిపెట్టే మంచం కింద దాసుకో. మంచం కింద పట్టనే నేను. చెవన్ తీసి మంచం కింద పెట్టు. ఎవత్రా ఇది? అబ్బా అరే పని మనిషిని మెయింటైన్ చెప్తారా మీరు? పని మనిషి కాదు, నీ కోడలు అవుతుంది అది. ఇది నా కోడలా? ఈ గుర్రం ముక్కుది. సరే ముఖంది. తెరిచిపోతే పోతావు. తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత మనిషి చస్తే ముఖం మారుతుంది అంటారు, మరింత మారుతుందా? ఆడు గంటకు రంగు మారుతాడు. ఊసరు వెళ్ళవాడు. అమ్మా ఏడవకరా రే. తాత చచ్చిపోయాడు రే. బిడ్డ ఆకుందా? ముసలో చచ్చిపోతే ఆకు కావాలంటావు. అరే ఇలా కొడుకేడు. కొత్తడు వాడేమో బయట తిరుగుతాడు, తాగుతాడు. చెప్పింది తాత చచ్చిపోయినా చెప్పింది. పిలువురి తాత చచ్చిపోయిండు రా. ఎవరు చెప్పింది తాత చచ్చిపోయినా? ఆయన చెప్పింది సోపతికి ఇద్దరం కలిసిపోయి తాగుదామన్నా లేవే. నిజంగా చచ్చిపోయిండు రా అంటే
ఏ లేవే రాజా లేవు. అవు చచ్చిపోతే మనుషులు కనబడరా మామ. ఏమో నాకు కూడా తెలియదు. ఆకుందా ఒక్క నుంచి నేను తాత కొత్త ఇగో తాత వచ్చిండు. అరే నేను శవన్ కాదా బాయ్? అరే శవన్ కాదా? నేను శవన్ కాదు, శవన్ కాదు నేను. అక్క నీ వల్ల నన్ను కాలు దాన్ని పెళ్లి చేసుకుందామని వచ్చిన అది ఇంట్లో ఎవరు లేదని చెప్పి నన్ను ఇట్లా బుక్ చేస్తాను కూడా నేను. అది ఏం ఫ్యామిలీ రా మీది? దాన్ని వెంచర్ రకం రమేష్ సురేష్ కాదు, సురేష్ నా పేరు రాజు. తాతని ఆ రూమ్ లో వేసేసిన. ఇంద్రజ మ్యామ్ చాలా బాగుంది. సాయిరామ్ కి మంచి క్యారెక్టర్ దొరికింది ఇందులో. రాజు అండ్ సదాం చాలా మంచిగా తీసుకొచ్చారు. ఒక కాన్సెప్ట్ హైలైట్ అంటే పులి. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ స్కిట్. గుడ్. క్రిష్ గారు ఏమంటారు? చాలా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ మీ లవ్ ఇంటికి రమ్మంటాం, అక్కడికి ఆల్రెడీ ఒక అతను చనిపోయి ఉంటాం, ఇదంతా బాగుంది. అందరూ బాగా చేశారు. డెడ్ బాడీ బాగుంది. సద్దాం ఆల్ ది బెస్ట్. కార్తీక రత్నం గారు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ నో సద్దాం, బల్వీర్, రాజు అందరూ ముందు నుంచే తెలుసు. అండ్ పులి నిన్ను చూసి చాలా సంతోషం వేసింది అబ్బా. మేము షూటింగ్ చేస్తున్నాం ఒక సినిమాకి, అప్పుడు అక్కడ కనిపించాడు నిర్మల్లో. మేము ఒక మూవీ షూటింగ్ చేస్తున్నాం సార్. మాకు కూడా షెడ్యూల్ తెలియదు. మొత్తం ఏ రోజు షూటింగ్ ఉందని మొత్తం లిస్ట్ ఉంది ఇంటి దగ్గర. ఎక్కడికి వెళ్ళినా లొకేషన్కి వచ్చేస్తున్నాడు. ఎస్టర్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా నచ్చిందండి. అప్పుడే యాక్ట్ మధ్యలో కూడా చెప్పాను, బామ క్యారెక్టర్ చాలా బాగా చేస్తున్నారు. Thank you. ఆ బామ ఫీలింగ్ ఉంది. చాలా నచ్చింది నాకు మీ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.